హాయ్ ఫ్రెండ్స్, బీస్ట్ ఆఫ్ వార్ కియా రోచే టర్నర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మార్క్ కోల్ స్మిత్, జోయల్ నాన్ కెర్విస్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. కొంతమంది సోల్జర్స్ పడవ మీద వెళ్తూ ఓ సముద్రంలో ఆ పడవ కూలిపోయి సముద్రంలో ఇరుక్కుపోతారు. ఆ సముద్రంలో చేపలు ఉంటాయి. ఇంకా వాటికి ఫుడ్ దొరికిందని అవన్నీ వచ్చి చక్కగా కాళ్ళు చేతులు చప్పరించి తినేస్తూ ఉంటాయి. అంతమంది గ్రూప్లో చివరికి ఎంతమంది బతికారు, సొర చేపలకి ఎంతమంది బలయ్యారు, చివరికి ఎవడన్నా బతికి బయటపడాలా లేదా అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. ఇది ఒక డార్క్ టోన్ లో బ్లూయిష్ టింట్ లో సినిమా అంతా సాగుతూ ఉంటుంది. ఫస్ట్ అంతా సోల్జర్స్ వాళ్ళే కొట్టుకోవడం, బ్లాక్ యూనిఫామ్ వైట్ యూనిఫామ్ అని కొట్టుకోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే పడవ కూలిపోయిన తర్వాత అందరూ ఒక్కటై ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి ఏం చేశారు అన్నది చూపించారు. ఈ సినిమా ఇంగ్లీష్ లో అమెజాన్ ప్రైమ్ లో ఉంది. కొత్తదనం ఏమాత్రం ఉండదు. సినిమా చేప వస్తుంది కరి చేస్తుంది, చేప వస్తుంది కరి చేస్తుంది, ఆ చేపను చంపేయడానికి వీళ్ళు నోట్లో బాంబులు వేసాడు, ఇవన్నీ చేస్తూ ఉంటారు. అంతే, అంతకు మించి కొత్తదనం ఎక్కడా కనబడదు ఈ సినిమాలో. అయితే లైటింగ్ కానీ ఫోటోగ్రఫీ వర్క్ కానీ బాగుంటుంది. విఎఫ్ఎక్స్ కూడా అంత గొప్పగా ఉండవు, నార్మల్ రేంజ్ లో ఉంటాయి. హీరోలు ఇద్దరు నర్సులతో చిన్న రొమాంటిక్ సీన్ కూడా లేదు. కానీ వాళ్ళతో కూర్చొని నీ పేరేంటి అని అడిగితే గెస్ట్ చేయమని ఆవిడ అడగడం, ఇతను గెస్ట్ చేయడం, చివరికి ఆ అమ్మాయి పేరు చెప్పడం. ఆ అమ్మాయి మాత్రం చూడడానికి అదిరిపోతుంది, నర్సు పాత్రలో చేసిన అమ్మాయి. అంతే తప్ప పెద్దగా రొమాన్స్ ఉండదు ఈ సినిమాలో. మొత్తం చేప వచ్చి కస్సా కరిచేసి ఉదయం టిఫిన్, మధ్యాహ్నం లంచ్, రాత్రిపూట డిన్నర్ చేస్తూ ఉంటుంది. అంతే ఈ సినిమా. టైం పాస్కి ఈ సినిమా చూడాలనుకుంటే చూడండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. స్కూల్ బెంచ్ లో ఎంత గట్టిగా ఉందరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చేయి నొప్పి పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి? పెట్టిందా? నువ్వు కొడతావా? కమా బీట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?